నందమూరి బాలకృష్ణ గారి తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞతో డెబ్యూ చేయించే బాధ్యత ప్రశాంత్ వర్మపై పడింది. ఆయన మోక్షజ్ఞ సినిమాకు సంబంధించిన కసరత్తులు ముమ్మరం చేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం చాలా మంది పేర్లు పరిశీలిస్తున్నారు. చివరికి విక్రమ్ తనయుడు ధ్రువ్ పేరు ఖరారయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ ఇప్పుడు ధ్రువ్‌తో చర్యలు జరుపుతున్నారు. ధ్రువ్ కూడా ఈ సినిమాలో నటించడానికి అంగీకారం తెలిపినట్టు సమాచారం అందుతుంది. త్వరలోనే విలన్‌గా ధ్రువ్ పేరు ఖాయమైపోతుందని టాక్. కథానాయికగా రవీనా టండన్ కుమార్తె రషా తడాని ఎంపిక కూడా ఖాయమైపోయిందని, ఆమెతో ఫోటోషూట్ కూడా చేశారని, హీరో, విలన్, హీరోయిన్ ఈ ముగ్గురు స్టార్ హీరో ఇంటి నుంచి వస్తున్న వారసులే కావడం విశేషం. ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్ర ఉందని, ఆ పాత్ర కోసం కూడా స్టార్ కిడ్‌నే తీసుకోబోతున్నారని సమాచారం అందుతుంది. ఈ చిత్రంలో బాలయ్య గారు కూడా అతిథి పాత్రలో దర్శనమిస్తారు. ఆయన పాత్ర శ్రీకృష్ణుని పోలి ఉంటుందని ఇన్సైడ్ వర్గాలు చెప్తున్నాయి. మోక్షజ్ఞ పాత్రకి పురాణాల్లోని అభిమన్యుడికి లింక్ ఉందట. అలాగైతే ధ్రువ్ పాత్రకు ఎవరిని రిఫరెన్స్ తీసుకోబోతున్నారో మరి చూద్దాం. మీరైతే ఎవరిని రిఫరెన్స్‌గా తీసుకొని చేస్తారో ఆయన పాత్రని మీ కామెంట్ సెక్షన్‌లో కిందైతే తెలియజేయండి. థాంక్ యూ సో మచ్.